ఇది కేవలం ఒక వెర్రి కథ కాదు. ఇది కెమెరాలో చిక్కుకున్న అత్యంత భయంకరమైన నిజ జీవిత అదృశ్యాలలో ఒకటి. లాస్ మిటాంగ్ నేరస్తుడు కాదు. అతను మానసిక రోగి కూడా కాదు. అతను 28 ఏళ్ల జర్మన్ కుర్రాడు, స్నేహపూర్వక వ్యక్తి, స్థిరమైన ఉద్యోగం మరియు ప్రేమగల కుటుంబం కూడా ఉంది. జూలై 2014లో లాస్ స్నేహితులతో కలిసి బల్గేరియాకు ట్రిప్ వెళ్లాడు. సూర్యుడు, బీచ్లు, బీర్లు, ఫుట్బాల్, ఇది సరదాగా ఉండాల్సి ఉంది. కానీ ఫుట్బాల్ జట్టుపై బార్ గొడవలో లాస్ చెవిపోటుకు గాయమైంది. డాక్టర్ అతనితో ఇలా అన్నాడు: కొన్ని రోజులు విమానంలో ప్రయాణించవద్దు. కాబట్టి అతని స్నేహితులు ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు లాస్ వెనుక ఒంటరిగా ఉండవలసి వచ్చింది. అప్పుడే పరిస్థితులు వింతగా మారడం ప్రారంభించాయి. అతను అకస్మాత్తుగా హోటళ్లు మార్చాడు మరియు తన తల్లికి సందేశం కూడా పంపాడు: నన్ను అనుసరిస్తున్నారు, నాకు భయంగా ఉంది. అతను ఫోన్ కాలకు సమాధానం ఇవ్వడం మానేశాడు. ఆ ఉల్లాసమైన పర్యాటకుడు ఇప్పుడు చౌక హోటళ్లలో దాక్కుని ఏదో ఒకదాని నుండి పారిపోతున్నాడు. మరుసటి రోజు లాస్ ఆసుపత్రి వెలుపల వేగంగా నడుస్తూ కనిపించాడు. ఎవరో తనను వెంబడిస్తున్నారని అతను ఆసుపత్రి సిబ్బందికి గుసగుసలాడాడు. అతను మందులు తీసుకోవడానికి నిరాకరించాడు మరియు అతను కూడా అలసిపోయినట్లు కనిపించాడు. తరువాత అతను విమానాశ్రయానికి వెళ్లాడు, ఒంటరిగా, నిశ్శబ్దంగా. కానీ స్పష్టంగా భయపడ్డాడు. అతను సాధారణ చెవి పరీక్ష కోసం విమానాశ్రయ వైద్య కార్యాలయంలోకి ప్రవేశించాడు. కానీ భయంకరమైన ఏదో జరిగింది. మధ్యలో లాస్ లేచి నిలబడి ఇలా అన్నాడు: నేను ఇక్కడ చనిపోవాలనుకోవడం లేదు, నేను వెళ్ళాలి. అతను గది నుండి బయటకు పరిగెత్తాడు. భద్రతా కెమెరాలు అతను టెర్మినల్ నుండి బయటకు పరిగెత్తుతున్న దృశ్యాన్ని పట్టుకున్నాయి. తన బ్యాగులు లేకుండా, తన పాస్పోర్ట్ లేకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను కంచెలను దాటి బహిరంగ అడవిలోకి పరిగెత్తాడు. మరియు అప్పటి నుండి ఎవరూ అతన్ని చూడలేదు. మృతదేహం దొరకలేదు, ఫోన్ కాల్స్ లేవు. ఆ తర్వాత ఎవరూ అతన్ని చూడలేదు. 10 సంవత్సరాలకు పైగా అయింది. లాస్ అలా పారిపోవడానికి కారణం ఏమిటి? కొందరు అతనికి అకస్మాత్తుగా మానసిక విచ్ఛిత్తి జరిగిందని అంటున్నారు. మరికొందరు అతన్ని వెంబడిస్తున్నారని నమ్ముతారు, బహుశా అక్రమ రవాణాదారుల ద్వారా కావచ్చు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం అతను ఏదో చూశాడు, అతను చూడకూడనిది. కొందరు అది లోతైనదని నమ్ముతారు. అవయవ అక్రమ రవాణా, రహస్య ప్రయోగాలు, నిఘా సంస్థలు. కానీ దానికి రుజువు లేదు. కేవలం ఒక చిన్న వీడియో, భయంతో పరిగెత్తుతున్న వ్యక్తి, మరియు ఒక అడవి. దాని నుండి అతను తిరిగి రాలేదు. లాస్ మిటాంగ్కు ఏమైంది? మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది: ఎవరో లేదా ఏదో అతని అదృశ్యానికి కారణం. లాస్ అడవుల్లోకి పరిగెత్తుతున్న సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికీ ఇంటర్నెట్లో ఉంది. మరియు ఇలాంటి మరిన్ని కథలను తెలుసుకోవడానికి దయచేసి లైక్, షేర్ మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.